హాయ్ అండి. ఆంధ్ర స్పెషల్ బీరకాయ పాలుతో కర్రీ చేస్తున్నానండి. చూడండి, ఇది ఎవరికి ఇష్టం లేకపోయినా సరే ఈ కర్రీ వేడివేడి అన్నంలో వేసుకుని తింటే అసలు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇష్టం లేని వాళ్ళు కూడా బాగా తింటారండి. ముందుగా పొయ్యి వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడెక్కినాక 2 గంటలు నూనె వేయండి. తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా కొంచెం మగ్గనివ్వండి. కొంచెం ఎర్రగా వచ్చేటట్టు మగ్గనివ్వండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా తింటారు. అంత ఇష్టం లేని వాళ్ళైనా సరే ఈ కూర ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారన్నమాట. ఈ కూరలో బీరకాయ ఉల్లిపాయ మగ్గుతూ ఉండగా చిటికెడు పసుపు, తగినంత సాల్ట్ వేయండి. వేసి బాగా ఎర్రగా వేగే వరకు మగ్గనివ్వండి. ఎర్రగా వేగే వరకు మగ్గనివ్వండి. అసలు చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది కూర అండి. పాలు పోసుకుని వండుకుంటే కూర ఏ కూరైనా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు మగ్గినాక బీరకాయ ముక్కలు కూడా వేసి ఒకసారి బాగా కలిపి మొత్తం బాగా కలపండి. కలిపేసి మూత పెట్టండి. చూడండి ఇప్పుడు ఎలా మగ్గిపోయిందో బీరకాయ కూర. 10 నిమిషాలు మూత పెడితే చాలండి. చక్కగా అలా మగ్గిపోయి ఉంటుంది. చూడండి ఎంత బాగా మగ్గిందో. అలా బాగా అడుగు వండుతుంది అన్నప్పుడు బాగా కలుపుకుంటూ ఉండండి. లేకపోతే అడుగు వండుతూ ఉంటుంది మధ్య మధ్య. ఇప్పుడు తగినంత కారం వేయండి. మీరు ఎంత తింటే అంత కారం చూసుకుని వేసుకోండి. కారం వేసి ఒకసారి కలపండి. మొత్తం కలపెట్టినాక దాంట్లో పచ్చిపాలు పోసుకుంటే కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. లేదంటే కాసిన పాలైనా పోయొచ్చు. నా దగ్గర పచ్చిపాలు లేవండి ముందు, అందుకని కాసిన పాలు ఉంటే నేను కాసిన పాలు పోస్తున్నాను. చూడండి కూర మగ్గుతుంది చక్కగా ఎర్రగా ఎలా నూనె తేలుతుంది చూడండి. ఇప్పుడు పాలు పోయింది. పాలు పోసి చక్కగా ఒక్కసారి అలా కలిపేసి మూత పెట్టండి. అది చక్కగా అడుగంటకుండా కలుపుతూ మధ్య మధ్యలో చక్కగా మూత పెట్టబాకండి. మూత పెట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చక్కగా ఎంతో నూనె తేలే వరకు చూడండి. కూర ఎంతో రుచిగా టేస్టీగా ఉండే బీరకాయ కర్రీ చూడండి ఎంత బాగుందో. అసలు ఎక్కడ నూనె తేలిందో చూసారా? అసలు చాలా బాగుంటుంది అన్నమాట కూర. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ అదే తినాలనిపించి అంత బాగుంటుంది అన్నమాట. చూడండి బీరకాయ కర్రీ ఎంత బాగుందో చూడండి. చూడండి